ఆపరేషన్ సింధూర్లో మన భారత్ పాక్ యొక్క 4 బేసిక్ పిల్లర్స్ని దెబ్బకొట్టింది. అవేంటో వాటి వల్ల పాక్ ఎంత లాస్ అవుతుందో మాట్లాడుకుందాం. భారత్ అటాక్ చేసిన 4 పిల్లర్స్ వచ్చేసరికి 1 ఎకానమీ, 2 డిఫెన్సివ్ సిస్టమ్, 3 అలయన్స్, 4 పాక్ యొక్క గ్లోబల్ ఇమేజ్. మొదటిగా ఎకానమీ గురించి మాట్లాడుకుంటే, ఎప్పుడైతే పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిందో భారత్ ముందుగా ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసింది. దీనివల్ల పాక్ జీడిపిలో చాలా మార్పులు వస్తాయి. ఎందుకంటే పాక్ జీడిపిలో అగ్రికల్చర్ షేర్ వచ్చేసరికి 23 నుండి 25% ఉంటుంది. అలానే పాక్ గ్రామీణ ప్రాంతంలో 68% ఈ వ్యవసాయం మీదే ఆధారపడతారు. దీంతో ఆ దేశంలో 40% మంది ఉపాధిని కోల్పోయే అవకాశం ఉంది. అలానే పాక్ ఏప్రిల్ నెల మధ్యలో కాటన్ క్రాప్ వేస్తుంది. ఇది సంవత్సరానికి 7 మిలియన్ బేల్స్ని అయితే పండిస్తుంది. ఇదంతా ఇప్పుడు పాక్ లాస్ అవుతుంది. ఇక మే నెల మధ్యలో పాక్లో వరి పండిస్తారు, ముఖ్యంగా బాస్మతి రకం. వీళ్ళు దగ్గరగా 10 మిలియన్ టన్స్ వరకు పండిస్తారు. ఇదంతా ఇప్పుడు ఎఫెక్ట్ అవుతుంది. అలాగే మన భారత్ పాక్ నుండి దిగుమతి అయ్యే అన్ని రకాలైన వస్తువుల మీద బ్యాన్ పెట్టింది. అది డైరెక్ట్ కావచ్చు, అలాగే థర్డ్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ అయ్యే వస్తువుల మీద కూడా ఈ బ్యాన్ అయితే కొనసాగుతుంది. దీంతో పాక్ $500 మిలియన్ వరకు లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఇండియన్ పోర్ట్స్లో పాక్ కార్గో షిప్స్ అనేవి ఉంచడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ కూడా పాక్ ఎకానమీకి మంచి దెబ్బ పడుతుంది. అదీ కాక ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ మొదలైన 2 రోజుల్లోనే పాక్ స్టాక్ ఎక్స్చేంజ్, దాన్ని KSE 100 అంటారు, ఇది 9% లాస్లోకి వెళ్ళిపోయింది. పాక్ యొక్క ఎక్స్టర్నల్ డెబిట్ కూడా $130 బిలియన్ చేరే ఛాన్స్ ఉంది. ఇక రెండో పిల్లర్ అయిన డిఫెన్సివ్ సిస్టమ్, దీంట్లో ఎంత లాస్ వచ్చిందంటే, చైనా నుండి తెచ్చుకున్న JF-17 ఫైటర్ జెట్స్ని 3 నుండి 4 కోల్పోయింది. అలానే US మేడ్ F-16 ఫైటర్ జెట్స్ని 2 నుండి 3 వరకే పోయినట్లు తెలుస్తుంది. కనీసం ఒక SAP-2000 ఎర్లీ వార్నింగ్ సర్వేలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ని లాస్ అయినట్లు తెలుస్తుంది. అంతేకాక చైనా తయారు చేసిన ఎయిర్ డిఫెన్సివ్ సిస్టమ్ HQ-9, ఈ ఎయిర్ డిఫెన్సివ్ సిస్టమ్ కూడా పూర్తిగా కోల్పోయింది. ముఖ్యంగా లాహోర్, గుజ్రెన్వాలా, మలీర్లోని మొత్తం రాడార్ వ్యవస్థ న్యూట్రలైజ్ అయిపోయింది. వాళ్ళ ఎయిర్ బేస్లు కూడా, ముఖ్యంగా రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్, రహీమ్యార్ ఖాన్ ఎయిర్ బేస్, భోలారి ఎయిర్ బేస్, ఇవి పూర్తిగా నాశనం అయిపోయాయి. వీటితో పాటు మరో 9 ఎయిర్ బేస్లు డిస్ట్రాయ్ అయ్యాయి. అఫీషియల్ లెక్కల ప్రకారం 100 మంది ఉగ్రవాదుల దాకా లేచిపోయారు. 30 నుండి 40 మంది ఆర్మీ పర్సన్స్ కూడా పాక్ లాస్ అయినట్లు తెలుస్తుంది. వీళ్ళు దగ్గరగా 20% డిఫెన్స్ ఎస్టాబ్లిష్ మొత్తాన్ని పాక్ కోల్పోయింది. ఇది దగ్గరగా 5,000 నుండి 6,000 కోట్ల దాకా లాస్ పడినట్లు కనిపిస్తుంది. ఇక మూడో పిల్లర్ అయిన అలయన్స్, అంటే పాక్ మిత్ర దేశాలు. పాక్ దాని మిత్ర దేశాలతో సంబంధాలు చాలా వరకు ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ ఆపరేషన్ సింధూర్తో. ఎలా అంటే, పాక్ ఎక్కువగా చైనా మేడ్ డిఫెన్సివ్ పరికరాలని మన మీద రిటాలియేషన్లో ఉపయోగించింది. అవి మన భారత డిఫెన్స్ సిస్టమ్ ముందు అవి ఎందుకు పనిచేయట్లేదని ప్రపంచం గ్రహించింది. దీంతో చైనా డిఫెన్సివ్ బిజినెస్ చాలా వరకు కోల్పోతుంది. ఇక చైనా అయితే పాక్ అంబాసిడర్ని పిలిపించి వార్నింగ్ ఇచ్చే స్థాయికి వెళ్ళింది. అలానే టర్కీ వాడి డ్రోన్స్, ఇవి కూడా మన భారత్ యాంటీ డ్రోన్ టెక్నాలజీ ముందు ఎందుకు పనికి రాకుండా పోయాయి. టర్కీ వెపన్ ఇండస్ట్రీ కూడా లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. టర్కీ ఎప్పటి నుంచో బ్రిక్స్ గ్రూప్లో చేరి దాని ఎకానమీని బలపరుచుకోవాలనుకుంటుంది. ఇక వాళ్ళ ఆలోచనలకి గండిపడ్డట్టే. ఎందుకంటే ఇక భారత్ ఎప్పటికీ టర్కీని బ్రిక్స్ గ్రూప్లోకి చేర్చుకోదు. ఒకవేళ ఆ ప్రస్తావన వచ్చినా దాన్ని మన భారత్ వీటో పవర్తో ఆపేస్తుంది. ఇక టర్కీ, చైనా ఇప్పటికిప్పుడు పాక్తో సంబంధాలు తెంపుకోపోవచ్చు, కానీ వాళ్ళ ఆయుధాలు ఇక ఇవ్వకపోవచ్చు. ఇక అరబిక్ దేశాలైన సౌదీ అరేబియా, UAE, ఖతార్ లాంటి దేశాలు కూడా పాక్తో నెమ్మదిగా దూరం జరగడం జరుగుతుంది. ఇక పాక్ యొక్క 4వ పిల్లర్ అయిన గ్లోబల్ ఇమేజ్, ఇది పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. వాళ్ళు డిఫెన్సివ్ మినిస్టర్ గత 30 సంవత్సరాలుగా టెర్రరిస్టులని మెయింటైన్ చేస్తున్నాం అని చెప్పడం, ఆపరేషన్ సింధూర్లో చచ్చిన టెర్రరిస్టుల అంత్యక్రియల సమయంలో పాక్ సైన్యాధికారులు కూడా పాల్గొనడంతో ప్రపంచం ముందు పాక్ ఒక ఉగ్రదేశంగా పోర్ట్రేట్ అయింది. పాక్ ఎప్పుడు బెదిరించే న్యూక్లియర్ థ్రెట్స్ కూడా ఎక్కువ ఉండకపోవచ్చు. ఎందుకంటే న్యూక్లియర్ స్థావరాలు కూడా కాపాడుకునే స్థితిలో పాక్ లేదని మన ఎయిర్ స్ట్రైక్స్తో ప్రపంచానికి తెలిసిపోయింది. అంతేకాదు భారత్ ఎలాంటి న్యూక్లియర్ బెదిరింపులకు కూడా ఇక తలొగ్గుదని పాక్ కూడా తెలిసినట్టుంది.
ఇలా పాక్ నిలబడ్డ ఈ 4 పిల్లర్స్ని మన భారత్ ఆపరేషన్ సింధూర్తో పగిలేలా కొట్టింది. ఇవే కాక పాకిస్తాన్కి లాంగ్ రన్లో మరిన్ని ఛాలెంజెస్ ఎదురయ్యే ఛాన్స్ ఉంది. అవేంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.